హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మ్యాన్ రివ్యూస్. సో ఈరోజు మనం వారణాసి టైటిల్ రివీల్ గురించి, దానిలో ఉన్న హిడెన్ డీటెయిల్స్ గురించి, ఇంకా నా పర్సనల్ అబ్జర్వేషన్ దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో మై ఫేవరెట్ హీరో మహేష్ బాబు అండ్ ద కింగ్ ఆఫ్ మా తెలుగు సినిమా ఎస్ఎస్ రాజమౌళితో వచ్చేసిన వారణాసి టైటిల్ రివీల్ చాలా అంటే చాలా హవా ఇచ్చేసింది గాయస్. ఆ చిన్నపాటి వీడియోలో స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు లైక్ ఒక ఓల్డ్ మిస్టిక్ వైబ్తో ఒక పెద్ద స్టోరీయే బిల్డ్ అవుతుందని ఫీలింగ్ వచ్చేసింది భయ్య. ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, కీరవాణి క్రేజీగా కొట్టాడు. ఇంకా మెయిన్గా ఎస్పెషల్గా లైక్ ఆ ట్రాన్సిషన్ ఉంది కదా, లైక్ హనుమాన్ నుంచి మళ్ళీ రాముడు ఈ వచ్చే ట్రాన్సిషన్ మ్యూజిక్ మాత్రం గూస్ బంప్స్. సో అందులో చూపించిన విజువల్స్, కలర్స్, లైటింగ్ అండ్ టెక్స్చర్స్ ఇవన్నీ లైక్ పురాణ కాలం ఎనర్జీని గుర్తు తెచ్చాయి. సో లెట్స్ గో టు మై అబ్జర్వేషన్ ఆన్ వరల్డ్ ఆఫ్ వారణాసి. సో వరల్డ్ ఆఫ్ వారణాసి వీడియోని కాస్త జాగ్రత్తగా చూస్తే ఎస్ఎస్ రాజమౌళి గారు ఏం చెప్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో స్టార్టింగ్లో 512 CEలో ఉన్న పురాతన వారణాసిని చూపిస్తారు. తర్వాత 2027లో ఈ నగరం మీద అంతరిక్షం నుంచి ఏదో ప్రమాదం, ఒక అటాక్ రాబోతుందనే హింట్ ఇస్తుంది. ఆ తర్వాత షాట్లో అంటార్క్టికాలో మంచు కరుగుతున్న విజువల్, అంటే ఈ ప్రపంచాంతం అయిపోతుంది అనే థాట్ అన్నమాట. ఇది ప్రపంచాంతం దగ్గర పడుతుంది అని సంకేతం. కెమెరా అక్కడి నుంచి తిరిగి సముద్రంలో మునిగిపోయిన ఒక షిప్ చెదిరిపోయిన స్థితి నుంచి పైకి లెగుస్తున్నట్టు చూపిస్తుంది. తర్వాత కెమెరా జూమ్ అవుతూ సౌత్ ఆఫ్రికా వైపు వెళ్తుంది. అక్కడ ఒక మనిషి పారాషూట్తో హీరోలాగా ల్యాండ్ అవుతాడు. అది ఒక డిజైన్డ్ హీరో ఇంట్రొడక్షన్ లాగా అనిపిస్తుంది, లైక్ మనం మహేష్ బాబే అనుకోవచ్చు. దాని తర్వాత ఒక స్ట్రేంజ్ షాట్, ఒక హిపోపటమస్ మంకీ మీద దాడి చేస్తుంది. ఆ మంకీ మాత్రం ఒక తాడు పట్టుకొని తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు కెమెరా హిప్పో వైపు జూమ్ అవుతుంటే మనం ఉగ్రబత్తి కేవ్ అనే మిస్టీరియస్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం. అక్కడ ఏదో రహస్యమైన సంఘటనలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడే ప్రియాంక చోప్రా హీరోయిన్గా అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె కనిపించే సమయంలో చుట్టూ లైక్ రెడ్ కలర్ చెర్రీస్ అండ్ ఒక ప్రత్యేకమైన శిల్పంతో కూడిన విగ్రహం చుట్టూ పడుతుండడం ఒక మిస్టిక్ వైబ్ ఇస్తుంది. తర్వాత ఒక వ్యక్తి ఒక క్యూబ్లోకి అడుగుగా ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో ఒక ఆకృతి ఆ క్యూబ్కి పైన గాల్లో వేలాడుతూ కనిపిస్తుంది. తర్వాత సడన్గా విజువల్స్ డైరెక్ట్గా రామాయణం వైపుకి షిఫ్ట్ అవుతాయి. అక్కడ త్రేతాయుగంలో లంకలో రాముడు రావణుడితో యుద్ధం చేస్తున్న విజువల్స్ క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ వీడియో వారణాసి మణికర్ణికా ఘాట్కి ట్రాన్సిషన్ అవుతుంది. చివరిగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎద్దు మీద స్వారీ చేస్తూ కనిపిస్తాడు. ఇది స్పష్టంగా నంది మీద స్వారీ చేసే పరమేశ్వరుడు లైక్ శివుడికి సింబాలిక్గా రిఫరెన్స్ అనమాట. సో ఈ మొత్తం విజువల్స్, ఈ స్టోరీ నేరేషన్ ఏమనిపిస్తుంది అంటే లైక్ మొత్తం ఈ ప్రపంచాన్ని ఆయనే రక్షించడానికి వచ్చాడు అని చెప్పేలాగా ఉంది. సో లాస్ట్కు టైటిల్ యానిమేషన్ రూపంలో పడుతుంది అండ్ మధ్యలో స్పేస్ నుంచి ఒక ఆస్టర్ పడుతున్నట్టు లైక్ ఏ దగ్గర పడినట్టు చూపిస్తారు. సో అది ఎపిక్, కంప్లీట్ ఎపిక్ థీమ్ ఎండ్ అయినట్టు ముగిసిపోతుంది. So guys, this is my observation on World of Varanasi title reveal video of SS Rajamouli's movie, which is going to be released on 2027. So if you like my review style or my opinion, please do like, share and subscribe. Malli next review video kalusukundam, antavariki subscribe cheyచ్చు కదా.